అరే బాబు నోరు బియ్యబ్బనా చెప్పనా చెప్పు నీకుందా జిందగీ పిచ్చా నా జిందగీ జనార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వీని మీద టార్గెట్ పెట్టుకోరు. వీని ఎదగనిస్తలేరు, వీని దొక్కేస్తారు. ఏడవకరా కొట్లాడతా. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నా? సరే ఏమన్నా నీకెందుకు రా? తీసుకున్నా అంటున్నా. నీకెందుకు రా బ్యాన్ గురించి? నీకెందుకు? నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టం అంటే నేను బాగా కొట్టేస్తాను. చాలా వద్దు మళ్ళీ మస్తు చెట్లు ఓరా సత్తి నువ్వు ఓరా బబ్బు ఏంది ఇప్పుడు కెమెరా పెట్టరా కదా ఎవరిని తీసుకొస్తా చెప్తావా? బట్ట పాడుకావు ఏం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. ఇంక 50 ఏళ్ళు సంసారానికి పనికొస్తావా? కొడుకులు తర్వాత నీ కడుపు పెద్ద ఈ రోజు మన 2025 లో మనం ఎన్నెన్ని కష్టాలు పడ్డామో, ఎన్నెన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినామో మనము ఈ సంవత్సరంలో. సో అన్నైతే డిస్కస్ చేసుకోవాలి అనమాట. మనము మా అమ్మ కళ్ళ పోయేదని కోరుకుంటున్నాను. అదొకటే నాకు జీవితం. సో గైస్ ఇయర్ లా మాకు పెద్ద డౌన్ఫాల్ అంటే మా డాడీ విషయంలో అనమాట. అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు ఈ సంవత్సరంలో మేము ఎక్కువ బాధపడిన విషయం అయితే బాబు వాళ్ళ డాడీని కోల్పోవడం. అరే బాబు నోరు బియ్యబ్బనా చెప్పనా చెప్పు నీకుందా జిందగీ పిచ్చా నా జిందగీ. జనార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వీని మీద టార్గెట్ పెట్టుకోరు. వీని ఎదగనిస్తలేరు, వీని దొక్కేస్తారు. ఏడవకరా నేను ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను తెలుసా? నా గురించా? నీ గురించే బ్రో. నేను ఎలా సంపితే ఇంకొకరిని ఎలా ఉంచుకోవాలని ఆలోచిస్తున్నది. జర జాగ్రత్త దాంతో. సో గైస్ ఇప్పుడే కాల్ చేసి మాట్లాడాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడి గేర్ అంతా ఇప్పుడు వంచేస్తాను. వినకపోతే బీచ్ లో తోసేస్తున్నాడు. ఈ రోజు ఏదైతే అయింది, ఉంటే ఇద్దరం ఉంటాం లేదా ఇద్దరం చచ్చిపోతాం. ఏదైతే అయింది అమ్మాయిలతో తిరుగుతాడు అయిపోయాడు. ఎంత హ్యాపీగా వస్తున్నాడో నడుచుకుంటూ. రాని అదేంటి అమ్మాయి రాలేదా? అమ్మాయి రూమ్ లో పడుకుంది, బాగాలేదు ఒంట్లో. ఇల్లేదు పేరు తెలీదు కానీ నన్ను అమ్మాయి ఈవినింగ్ తీసుకెళ్ళావు కదా ఎక్కడికి? ప్రెసెంట్ లో అమ్మ ఫోన్ లో వచ్చాది. అమ్మాయి ఫోనేనా? అదే చేస్తుంది. నేను లేకపోతే ఒంట్లో పోతుంది. నిజమే. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? సీరియస్ గా మాట్లాడడం నవ్వుతావేంటి? నీకు నవ్వుగా ఉంది నా లైఫ్ అంటే.
బోర్ కొట్టేసారు నిజంగా చెప్పాలంటే. చెయ్యి చూసావా? చేయి చూసువా దేనికి కొడుతున్నా? తప్పు చేసి నువ్వా నేను? సరే అమ్మాయి కాల్ చేయి. అమ్మాయికి నేను చేయను. మేమిద్దరం కలిసి ఉంటే చాలా మంది కాల్చుకుంటున్నారు, మేము ఇంకా కాల్పిస్తూనే ఉంటాం. ఎర్రి పుక్కులు మీరిద్దరు అంతేగా అంతేగా. మామ వీళ్ళు మొన్నటిదాకా మస్తు అంటే మస్తు ట్రెండింగ్ ఉండే, ఇప్పుడు కూడా ఘోరం చిక్కలు కొడుతురు. దేని గురించి అంటున్నావా? ఈ వీడియో బయటపడ్డది మామ. ఈ వీడియో లింక్ నాకు కూడా దొరికింది. మీకు కావాలంటే నాకు ఫాలో చేసి ఉండాలి, కామెంట్ పెట్టు అన్నని, ఖాళీ లైక్ కొట్టు, మీకు వీడియో షేర్ చేస్తా. మీరు చేసేదేం లేదు, నువ్వు ఇంకా వెయిట్ చేస్తున్నావా? టూ మారురా, లింకు లేదు, లవడా లేదు, అట్టనే రాడు ఓడ ఏఐలు ఎడిట్ చేసిండు, ఆగం పట్టిస్తాను మీ అందరినీ. లింకు లేదు, ఏం లేదు, అది ఇప్పటికైనా మారుర్రా. ఈ సంవత్సరం అయిపోతాంది, ఏం సాధించింది లేదు. మనం ఎందుకురా ఈ లింకులని చత్తాను? నీకంటే ఏదన్నా ఒకటి సాధించు, మారురా ఇప్పటికైనా. నన్ను టోలింగ్స్ అయితే చెయ్యదు. ఎవర్రా అక్కడ టూరింగ్ చేస్తున్నానంట, చేయమాకండి. విడాక్స్ కూడా అప్లై చేశాను. విడాకులు కాదంట, విడాక్స్ అంట, గుర్తుంచుకోండా. ఇంకొక 2-3 ప్రూఫ్లు. ప్రూఫ్లు కదరా అయ్యే, ప్రూఫ్లా? జస్ట్ కోడ్ మెట్లు కాదు మామ, కోడి మెట్లు అంట. కూడా డైవర్స్ పేపర్స్ కూడా. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి డైవర్స్ పేపర్స్ అంటుంది. ఏంది మామ ఆగు ఒక్క నిమిషం. నాకు మొన్నటిదాకేమో నువ్వు చెప్పినట్టు గుర్తు మామ. అదే నువ్వు వీడియో చూస్తున్నావుగా, నువ్వే నాకు మొన్నటిదాకేమో చెప్పినావు. 2026 నుంచి నేను అసలు సిగరెట్ మందు బంద్ చేస్తా అని అన్నావు కదా, ఏమైంది మామ? అయితలేదా? నాకు తెలుసు మామ, పక్కన దోస్తాలు ఉంటే వాళ్ళు జడగొడతారు, లేకుంటే నువ్వు నీతోటి కాకుండా వాడిని జడగొట్టి తాగుడు స్టార్ట్ చేస్తారు. నాకు తెలుసు మామ, 2026 కాదు 96 వచ్చినా మీరు బంద్ చేయరు.